వెల్కమ్ టు అక్కి 24/7 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఢిల్లీలో ఎన్నికలు ఓటేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. కోంపల్లిలో తన సోదరి చీటి సకలమ్మ గారి ద్వాదశ దిశ కర్మలో పాల్గొని పుష్పాంజలి ఘటించిన కేసీఆర్. నార్సింగ్లో చైన్ స్నాచింగ్ గొలుసు లాగే సమయంలో కిందపడి మహిళకు గాయాలు. మైనర్ యువతిని ట్రాప్ చేసి తీసుకెళ్లిన లెక్చరర్ వినయ్ వర్ధన్ను అరెస్ట్ చేసిన కొవ్వూరు పోలీసులు. ఉపాధి హామీ కూలీలతో నేను సైతం అంటున్న సాగునీటి సంఘం అధ్యక్షులు గారపాటి. నాగూర్ కర్నూలు జిల్లా చారకొండలో తీవ్ర ఉద్రిక్తత. బైపాస్ కోసం మా ఇండ్లు కూలగొట్టొద్దని బాధిత కుటుంబాలు నిరసనలు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆలమూరు మండలం చింతలూరు సాగునీటి సంఘం అధ్యక్షులు గారపాటి శ్రీనివాస్ ఉపాధి హామీ కూలీలతో నేను సైతం అంటూ పంట కాలువలను శుభ్రం చేస్తున్నారు. గారపాటి మాట్లాడుతూ కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ నాకు అప్పగించిన బాధ్యతలను మర్చిపోనని, నా పరిధిలో ఉన్నటువంటి సాగునీటి పంట కాలువల రైతుకు నీరు అందేలా చూస్తానని, అందుకు ఉపాధి హామీ కూలీలతో పంట కాలువలు శుభ్రం చేస్తానని రైతు సమస్యలను పై అధికారులకు నాయకులకు తెలియపరిచి న్యాయం చేకూర్చే దశగా ముందుకు వెళ్తానని గారపాటి శ్రీనివాస్ తెలియజేశారు. అప్పటి నుంచి వ్యవసాయం చేసిన వాళ్ళం కదా, మనం రైతు పెట్టాం కదా. తేల్చి వచ్చేయండి, రండి రావాలా? రావాలా వీళ్ళు తెస్తారు కదా ఇక్కడ పైకి పదండి, మళ్ళీ దీంట్లో పడిపోతుంది. నా వెనకాల ఏదైనా ఉంటే శుభ్రం చేశాను. మాట్లాడకండి, మీరే పోతారు. అయ్యో చూడు రండి, అది నేను చింతలూరు నీటి సంఘం వచ్చేసింది. ఏంటంటే మనం చేసి పని ఎదటివాడికి మార్గదర్శనం కావాలి. ఎంచేదంటే పైన పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థంగా ఉన్నాడు, బండారు శ్రీనివాస్ గారు కూడా నిస్వార్థంగా ఉన్నారు. అందుచేత ఏంటంటే నేను నిస్వార్థంగానే చేయాలని చేస్తున్నాను. దీంట్లో ఏ తేడా లేదు. ఇక్కడ ఉపాధి హామీ కూలీలు పనిచేస్తున్నారంటే వాళ్ళని గ్రౌండ్ లెవెల్లో ఎలా చేస్తున్నారు ఏంటనేది మనం చూడాలి. అంతేగాని పైన కూర్చుని ఎక్కడో ఆఫీసులో కూర్చొని చెప్పేసి పనులు అవ్వవు. ప్రతి వాళ్ళు గ్రౌండ్ లెవెల్లోకి వస్తేనే దీంట్లో ఏంటనేది విషయం తెలుస్తుంది. వాళ్ళతో పాటు మనం కూడా నేను ఏదో ఈవేళ ఉద్ధరిస్తానని నేను చెప్పట్లేదు, కానీ మార్గదర్శకంగా ఉండాలని ఈరోజు వచ్చాను నేను. ఇదే రకంగా ప్రతిరోజు ప్రతి చోట కూడా ఇలాగే చేద్దామని నేను చెప్తున్నాను. ఏంటంటే ఆయనకైనా పవన్ కళ్యాణ్కైనా డబ్బులు అవసరం లేదు, మా బండారు శ్రీనివాస్ గారికైనా డబ్బులు అవసరం లేదు, నాకు డబ్బులు అవసరం లేదు. ప్రజలకు సేవ చేసే వాళ్ళు ఏదో కావాలి, రైతులకు సేవ చేసే వాళ్ళు ఏదో కావాలి. రైతులేందే మనం లేవు, రైతే మనకు నాయకుడు. అందుచేత ఆ రైతుని జాగ్రత్తగా చూసుకుంటే మనం కంప్యూటర్ కాడ కూర్చోవచ్చు, ఆఫీసులో కూర్చోవచ్చు. కానీ దీనికి ప్రధాన నాయకులు, స్థానిక నాయకులు, ఆఫీసర్లు అందరూ కూడా సహకరించాలి. ఇది ఒక్కటే నా ఒక్కడి వల్ల అయిపోదు. కానీ ఏంటంటే ప్రతి వాళ్ళకి కూడా ఇది ఒక మార్గదర్శనం కావాలని నేను ఈరోజు ఈ పని చేస్తున్నాను.
అంచేత చాలా జాగ్రత్తగా అందరూ కూడా చేస్తారని, ఉపాధి హామీ కూలీలు కూడా నాకు పూర్తిగా సహకరిస్తారని ప్రతి ఒళ్ళు చెప్పారు. ఆ రకంగానే వచ్చారు, చేస్తున్నారు. వాళ్ళు చేసి కష్టాలు కూడా మనం గుర్తించాలి. అంతేగాని పైన కూర్చుని ఉంటే ఏది కూడా పని అవ్వదు. ప్రతి నాయకుడు, ప్రతి ఆఫీసర్ కూడా స్థానికంగా వచ్చి చూసుకోవాలి ప్రతి పని కూడా. అది నేను చెప్పి విన్నపం. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలో రామగుండం ట్రాఫిక్ పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు, ఎస్ఐ సంతోష్ పాల్గొని కార్పొరేషన్ కార్యాలయం సమీపంలో వాహనదారులకు హెల్మెట్ వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడుపుతున్న వాహనదారులను ఆపి జరిమానాలు విధించడంతో పాటు వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. అలాగే రాంగ్ డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం, ర్యాష్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్ ఇలా ఇష్టానుసారంగా వాహనాలు నడిపితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన మిశ్రమ్ పథకం ద్వారా రోడ్డు ప్రమాదాలకు గురైతే 2 లక్షల బీమా వర్తిస్తుందని, దీనికి సంబంధించి అందరూ ఎన్రోల్ చేసుకోవాలని సిఐ సూచించారు. చెప్పండి. అందరికీ నమస్కారం అండి. సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి జనవరి 1వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు రోడ్డు భద్రత మాసోత్సవాలు చేసింది. దానిలో భాగంగా మేము గత నెల రోజులు అంటే జనవరి 1వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ప్రోగ్రామ్ చేశాము, అవేర్నెస్ కల్పించాము. అయినా కూడా ఏంటంటే చాలా మంది ప్రజలు హెల్మెట్ లేకుండా, సీట్ బెల్ట్ లేకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ రాంగ్ రూట్ లో వెళ్తున్నారు. సో ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని ఈ ప్రోగ్రామ్ మేము కంటిన్యూ చేస్తున్నాము. రామగుండం కమ్యూనిస్టేట్ లోని ఉన్న ప్రజలకు ట్రాఫిక్ వాళ్ళది ఒకటే విజ్ఞప్తి, ప్రతి ఒక్కరూ 2 వీలర్ మీ ఇంట్లో నుండి తీసేటప్పుడు వితౌట్ హెల్మెట్ తీయకూడదు. హెల్మెట్ ప్రతి ఒక్కరు ధరించాలి, సిగ్నల్స్ పాటించాలి, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు, తాగి ఎవరు బండి నడపొద్దు. మీరు ఇంట్లోనే సేఫ్గా బయటకు వస్తున్నారో మీరు సేఫ్గా ఇంటికి వెళ్ళాలి. ఎందుకంటే మనం రైట్ రూట్లో పోయినా కూడా ఎదుటి వ్యక్తి ఎలాగ వస్తాడో తెలియదు. మనకు కాలు చేతులు తిరిగినాడో 2 నెలలు 3 నెలలు మనం రికవర్ అవుతాము. బట్ హెడ్ అయితే ఏదైతే ఇంజూరీ అవుతుందో దానివల్ల ప్రాణాలు పోతాయి. మా గురించి కాదు, మీ ఫ్యామిలీ గురించి, మీ తల్లిదండ్రుల గురించి మీరు ఆలోచించి దయచేసి ఒకసారి 2 వీలర్ మీరు తీసేటప్పుడు పక్క హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ మర్చిపోతే మళ్ళీ వెళ్ళి తెచ్చుకోండి. మనం సెల్ ఫోన్ మర్చిపోతే ఒక 4 కిలోమీటర్ 5 కిలోమీటర్ మనం వస్తాము, మళ్ళీ ఇంటికి వెళ్ళి తెచ్చుకుందాం. బట్ సెల్ ఫోన్ మర్చిపోవడంతో మనకేం కాదు. ఏంటంటే జస్ట్ మనకి ఇన్ఫర్మేషన్ అనేది లేట్గా పాస్ అవుతుంది. పొద్దున వచ్చే ఇన్ఫర్మేషన్ సాయంత్రం వస్తుంది. బట్ హెల్మెట్ మీరు మర్చిపోయిన అనుకోండి, ఆ క్షణంలో మనం కరెక్ట్ పోయినా కూడా ఎదుటి వ్యక్తి రాంగ్ రూట్లో వచ్చినా, లేకుంటే ఏదైనా పశువులు కానీ మనం వచ్చినా కూడా పడిపోతే, హెడ్ ఇంజురీ అయితే, ఇవి జరగదని ఏమైనా జరిగితే, మీరు ఒకరే ఏమైనా జరిగితే, ఏమైనా జరగదని జరిగితే మీరు వెళ్ళిపోతారు. బట్ మీరు ఉన్న ఫ్యామిలీ, పిల్లలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, భార్యని కావచ్చు, భర్తని కావచ్చు, వాళ్ళు సఫర్ అవుతుంటారండి. సో ఒక్కసారి మీరు ఇంట్లో బయటకు వెళ్ళేటప్పుడు కంపల్సరీ 2 వీలర్కి హెల్మెట్ ధరించాలని కోరుతున్నాము. ఎవరైనా 2 వీలర్ ఎవరికైనా ఫ్రెండ్స్కి ఇచ్చినా కూడా విత్ హెల్మెట్తో ఇవ్వండి, వితౌట్ హెల్మెట్తో ఇవ్వకూడదు. ఉన్నారు ఒకటి సెంట్రల్ స్కీమ్ మిశ్రమ్ అని ఉన్నది, అది ఫ్రీ యాప్లో మనం ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకొని ప్రతి ఒక్కరు, అంటే వాళ్ళు లేబరే కావచ్చు, జనరల్గా స్టేట్ లెవెల్లో లేబర్ యూనియన్స్ ఉంటాయి, అంటే ఆర్గనైజేషన్స్ ఎవరైతే ఉన్నాయో ఆర్గనైజేషన్స్ వాళ్ళకు మనకు ఈ స్కీమ్స్ ఉంటాయి కదా, గవర్నమెంట్ లేబర్కి సంబంధించినవి మనము ఇన్సూరెన్స్ ఉంటుంది. బట్ ఆర్గనైజేషన్ కాకుండా నాన్ ఆర్గనైజేషన్ ఎవరైతే ఆటో డ్రైవర్సే కావచ్చు, ఇంకా జీప్ డ్రైవర్సే కావచ్చు, లారీ వాళ్ళే కావచ్చు, మిశ్రమ్ అనేది ఒక యాప్ ఉంటుంది. దాంట్లో ప్రతి ఒక్కరు ఇది నామినేట్ చేసుకోవాలి, దాన్ని ఎన్రోల్ చేసుకోవాలి. దానివల్ల ఏంటంటే ఏదైనా జరుగుతుంది. గ్రామాల్లో జరిగే సర్పంచ్ ఎన్నికలకు అప్పులు చేసి సర్పంచ్ ఎన్నికల్లో నిలబడితే ఎలాంటి ప్రమాదం జరుగుతుందని ఈ షార్ట్ ఫిలిం ద్వారా 10 మందికి చూపించడం జరుగుతుంది. సర్పంచ్గా నిలబడితే విలేజ్లో జరిగే కుట్రలు కుతంత్రాలు ఏ విధంగా ఉంటాయో ఈ షార్ట్ ఫిలిం చూపించడం జరిగింది. ఈ షార్ట్ ఫిలింలో విలేజ్లో ఉండే ఎమోషన్స్ చూపించడం జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో రాబోతున్న అవకాశం
లను అందిపించుకోవడానికి ఏపీ సిద్ధంగా ఉందని ఇందుకు కేంద్రం సహకరించాలని కోరుతున్నారు. ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎడ్యుకేషన్ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్లో నెలకొల్పాలని మంత్రి అశ్విన్ వైష్ణవ్ గారిని కోరారు. ఏఐ గురించి ముందు మాట్లాడారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యూనియన్ బడ్జెట్లో ఏఐ సెంటర్స్ గురించి ప్రతిపాదించినట్టుంది కదా, అందులో ఏదైనా ఏపీకి తీసుకొచ్చే చాలా ట్రిక్ క్వశ్చన్ అడుగుతున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారే లెటర్ రాశారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎడ్యుకేషన్ ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే విద్యాశాఖలో టెక్నాలజీతో జోడించి అనేక రిఫార్మ్స్ తీసుకురావాలని మేము అడుగులేస్తున్నాం. క్లిక్కర్ టెక్నాలజీ కానివ్వండి, ఏఐ తీసుకొచ్చి ప్రిస్క్రిప్టివ్ హోంవర్క్ కానివ్వండి, ప్రతి విద్యార్థికి ఏఐ ట్యూటర్ ఇంటికి వెళ్ళిన అందించాలనేది ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యం. అది భారతదేశంలో ఇప్పటికీ ఏ రాష్ట్రంలో జరగలేదు. తొలి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంగా ఉండాలనేది మా లక్ష్యం. దాంట్లో భాగంగా ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మాకు ఇవ్వాలని మేము గౌరవ మంత్రి గారిని కోరటం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళాను సందర్శించారు. అక్కడ గంగా, యమున మరియు పౌరాణిక సరస్వతి నదుల సంగమం అయిన త్రివేణి సంగమం వద్ద స్నానం చేశారు. ఈ ఆధ్యాత్మిక యాత్రలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆయన వెంట ఉన్నారు. డాక్టర్ చింతలపల్లి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్. దేవరకొండ పట్టణంలో స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి అంబేద్కర్కు పూలమాలలు వేసి వినతి పత్రం అందించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చింతలపల్లి శ్రీనివాస గౌడ్ మాట్లాడుతూ, అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో స్వయాన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దిరామయ్య గారితో అధికారంలోకి వస్తే 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో కల్పిస్తామని, సమగ్ర కుల సర్వే చేస్తామని చెప్పి కులగణన చేసి సర్వే తప్పుడు లెక్కలతో చూయించి మరోసారి బీసీ సమాజాన్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. నిజమైనటువంటి సర్వేను బయటికి తీసుకొచ్చి మరి నిజమైనటువంటి రిజర్వేషన్లు మాకు ఇవ్వాలి. నేడు దేవరకొండ నియోజకవర్గంలో స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీల ఆశాజ్యోతి టైగర్ బాలకృష్ణ గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నేడు అంబేద్కర్ విగ్రహాల ముందు నిరసన కార్యక్రమాన్ని వ్యక్తం చేస్తున్నాం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముందు కామారెడ్డి డిక్లరేషన్లో స్వయాన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దిరామయ్య గారితో కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ను ప్రకటించి మేము అధికారంలోకి వస్తే స్థానిక సంస్థ ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో ప్రకటిస్తామని తెలిపి, తర్వాత సమగ్రమైనటువంటి కులగణన సర్వే జనగణనలో కులగణన సర్వే చేస్తామని చెప్పిన తర్వాత ఒక 3 నుంచి 6 నెలలు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బీసీ సంఘాలు ముక్తగంటంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేసిన తర్వాత కులగణన అనే ఒక సర్వేను చేసి కులగణన చేసేటువంటి సర్వేలలో ఎలాంటి నియమ నిబంధన లేకుండా, ఒక రకమైనటువంటి పాలసీ లేకుండా వాళ్ళకి ఇష్టారాజ్యంగా కులగణన సర్వేలో చేసి సర్వేలో ప్రజలు పాల్గొంటారని ప్రజల మీద చేయడం జరిగింది. ఇది యావత్తు బీసీ ప్రజాధికారికి సిగ్గుచేటుగా మేము భావిస్తున్నాం. కులగణన సర్వే చేసిన తర్వాత జనసంఖ్యను లెక్కించిన తర్వాత మరి నిన్న ఇచ్చినటువంటి ముసాయిదా కమిటీ, బీసీ ముసాయిదా కమిటీ కావచ్చు, కులగణన సర్వే ముసాయిదా కమిటీ కావచ్చు, కమిటీలో మరి 46% మాత్రమే బీసీ హిందువులు ఉండరు, మిగతా 10% మరి బీసీ మైనార్టీ ముస్లింలని సర్వేలో తెలిపారు. మరి నేను బీసీ ముసాయిదా కమిటీ కావచ్చు, మరి కులగణన సర్వే ముసాయిదా కమిటీ కావచ్చు, మరి ఒక్క బీసీ మంత్రి ఉంటే, పొన్నం ప్రభాకర్ లాంటి ఒక బీసీ మంత్రి ఉంటే బీసీ మంత్రికి ముసాయిదా కమిటీలో సభ్యులుగా ఏర్పరచకుండా మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక బీసీ అయినట్టుగా ముసాయిదా కమిటీలో సభ్యులుగా ఉండి
మరి యావత్ ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజానికానికి మరి సిగ్గుచేటుగా అవమానకరంగా జనాభా లెక్కల్లో మరి ఒక భారత రాజ్యాంగ స్థాయిలో ఉండి సిగ్గుచేటుగా అవమానకరంగా మరి అవమానం చేసినటువంటి పరిస్థితి మాకు కనిపిస్తుంది. అలా ముఖ్యంగా 2014లో సకల జనులు ఒకే రోజులో 2014లో కేసీఆర్ ప్రభుత్వము ఒకే రోజు సర్వే చేస్తే ఓన్లీ హిందూ బీసీలు 51% ఉంటే 2024లోకి వస్తే మరి 46% తగ్గినట్టుగా ఈ ప్రభుత్వం లెక్కలు చూపిస్తుంది. మరి లెక్కలు చూపిస్తున్నటువంటి ప్రభుత్వము మరి 10 సంవత్సరాల్లో మరి ఏ విధంగా జనాభా తగ్గిందో అదేవిధంగా 7% ఉన్నటువంటి ఓసీ వర్గాలు మరి డబుల్ 2 రెట్లు ఏ విధంగా పెరిగిందో దాన్ని మాకు నిరూపణ చేయాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. అంటే గత 70 సంవత్సరాల నుంచి దేశానికి స్వాతంత్రం వచ్చగా నుంచి బీసీలను ఓటు బ్యాంక్ ఉపయోగించుకుంటూ కానీ సర్వేలో మాత్రము మరి కులాల వారిగా కులాలను లెక్కించాలని గొంతెత్తి యావత్ ప్రజానికము వారి అడిగినప్పటికీ సర్వే మాత్రము కరెక్ట్ చెప్పకుండా మరి తప్పుడు లెక్కలు చెప్పి యావత్ బీసీ ప్రజానికాన్ని మరి మోసం చేసేటటువంటి మొత్తంలో తీసుకొస్తుంది. కాబట్టి ఈ సర్వే ఎందుకంటే ఆ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఉన్నటువంటి పాలకులు వారికి ఇష్టారాజ్యంగా సర్వేలు చేసుకొని నిజమైన సర్వేలు బయటపెట్టకుండా మరి మోసం చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి 5% ఉన్నటువంటి ఓసీ అగ్రవర్ణాన్ని తీసుకుంటే మరి నేడు ఈడబ్ల్యూఎస్ కింద 10% ఉన్నటువంటి మరి రిజర్వేషన్ కల్పించుకున్నారు. మంత్రాలయం మండలం చేట్నహల్లిలో శ్మశానం కోసం గ్రామస్తులు రోడ్డెక్కారు. సుమారు 100 సంవత్సరాల కాలం నుండి ఉన్న శ్మశానంలో దళితులకు గత ప్రభుత్వంలో జగనన్న కాలనీ ఏర్పాటు చేశారు. మిగిలిన స్థలంలో అప్పుడు ఉన్న శ్మశాన వాటికలోనే దహన సంస్కరణలు చేస్తామంటున్న గ్రామస్తులను దళితులు అడ్డుకున్నారు. మాకు గత ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇచ్చింది, మీరు ఇక్కడ దహన సంస్కరణలు చేస్తే ఊరుకునేది లేదని దళితులు హెచ్చరించారు. దీనిపై శ్మశాన వాటికకి అక్కడే ఉండాలని గ్రామంలోని అన్ని సామాజిక వర్గాల ప్రజలు కలిసి రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. కొద్దిసేపటికి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వాహనాలు రోడ్డుపై నిలిచిపోయాయి. ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవాలని గ్రామస్తులకు సూచించిన శాంతింపజేశారు. ఆందోళనకారులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి సమస్య పరిష్కరించాలని తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. గతంలో ఎప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన సర్వే నెంబర్ వచ్చేసి 126 మనకి శ్మశానం 3 ఎకరాల 54. ఓకే సార్. నెక్స్ట్ మీరు ఇప్పుడు ఏదైతే ఇప్పుడు 113 అని చెప్పి చెప్తున్నారు, 113, 114 ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు నిర్ణయించినది శ్మశానం అంటే అందరికి ఆల్ ఇన్ వన్ వస్తుంది. కొంపల్లిలో తన సోదరి చీటి సకలమ్మ గారి ద్వాదశ దిన కర్మలో పాల్గొని పుష్పాంజలి ఘటించిన కేసీఆర్ ఈ కార్యక్రమానికి హాజరై సకలమ్మ గారికి నివాళులర్పించిన కేటీఆర్, పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు పాల్గొన్నారు. ఇంటి
ఢిల్లీలో పోలింగ్ ప్రారంభం. భారీ బందోబస్తు నడుమ ఎన్నికలు నిర్వహిస్తున్న ఈసీ దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు భారీ భద్రత నడుమ పోలింగ్ ప్రారంభమైంది. బుధవారం సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరగనుందని ఈసీ పేర్కొంది. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు. మొత్తం 70 నియోజకవర్గాల్లో 13,776 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 1.56 కోట్ల మందికి పైగా ఓటర్లు ఢిల్లీలో ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీజేపీ అధికార ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య హోరాహోరీగా పోరు నడుస్తుంది. మైనర్ యువతిని ట్రాప్ చేసి తీసుకెళ్లిన లెక్చరర్ వినయవర్ధన్ను అరెస్ట్ చేసిన కొవ్వూరు పోలీసులు. తల్లి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు పెట్టాం. మైనర్ యువతిని అనంతపురం తీసుకువెళ్లి అటు నుండి భీమారం వరకు తీసుకెళ్లి వదిలేసిన లెక్చరర్ను వినయవర్ధన్ విజయవాడలో ఒక లాడ్జ్ రూమ్ తీసుకొని మైనర్ యువతిపై అత్యాచారం చేశాడు. లెక్చరర్ వినయవర్ధన్పై ఫోక్స్ కేసు నమోదు చేశాం. కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్ ట్రాప్ చేశాడు. ట్రాప్ చేసి నాకు పెళ్లి కాలేదు, నేను పెళ్లి చేసుకుంటాను, మన ఇద్దరం కలిసి హ్యాపీగా జీవించవచ్చు అని చెప్పి పాపం మైనారిటీ తీరని ఆ చిన్న అమ్మాయిని ఇతను ట్రాప్ చేసి 28వ తారీఖు నాడు నైటు ఆ అమ్మాయి ఇంట్లో ఉండగా ఇంట్లో నుంచి బయటకు వచ్చింది, తీసుకొని మోటార్ సైకిల్ మీద వెళ్ళిపోయాడు. దాని తర్వాత ఎవరైతే ఆ మైనారిటీ తీరని అమ్మాయి ఉందో, ఇంటర్మీడియట్ చదివే అమ్మాయి, వాళ్ళ అమ్మగారు పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీస్ స్టేషన్లో కొవ్వూరు టౌన్లో రిపోర్ట్ ఇచ్చారు. దాని మీద మనం ఫస్ట్ స్టార్టింగ్లో గాల్ మిస్సింగ్ కేసు కట్టాము. అంటే 18 సంవత్సరాల లోపు అయితే మనం గాల్ మిస్సింగ్ కేసు కట్టాలి. ఆ విధంగా కేసు కట్టాం. కేసు కట్టి మన ఇన్వెస్టిగేషన్లో భాగంగా వెరిఫై చేస్తుంటే ఇతను అనంతపురం వైపు వెళ్ళాడని చెప్పి మనకి తెలిసింది. దాంతో మన సిబ్బంది కూడా అనంతపురం వైపు వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మనం అనుకున్న ప్లేస్లో మిస్ అయ్యాడు. ఈలోగా పోలీసులు తిరుగుతున్నారని చెప్పి ఆ పాపని ఇంటికి పంపేశాడు. ఆ పాప వచ్చిన తర్వాత ఆ పాపని ఉమన్ ఎస్ఐ గారు సమక్షంలో రాజమండ్రి నుంచి మనకి ఉమన్ ఎస్ఐ గారు పిలిపించి ఆవిడ ద్వారా అమ్మాయిని స్టేట్మెంట్ రికార్డు చేయించాం. మనకి ఏంటంటే దీనికి సంబంధించి పోక్సో యాక్ట్ అని ఒకటి ఉంది మనకి.
ఆ యాక్ట్ ప్రకారం లేడీ ఆఫీసరే ఎగ్జామిన్ చేయాలి, మేల్ ఆఫీసర్ చేయకూడదు. ఆ విధంగా లేడీ ఆఫీసర్ తోటి ఎగ్జామ్ చేసినప్పుడు ఆమె చెప్పింది ఏంటంటే పెళ్లి చేసుకుంటా అని చెప్పి మాయమాటలు చెప్పి తీసుకెళ్ళాడని, అదేవిధంగా ఎక్కడి నుంచి వెళ్ళిన తర్వాత విజయవాడలో ఒక లాడ్జికి తీసుకెళ్ళి వెళ్ళిన రాత్రి 29 నైట్ ఆ లాడ్జిలో గడిపినట్టు, ఆ లాడ్జిలో ఉండగా ఆమెని శారీరకంగా కూడా పాడు చేసినట్లు ఆమె తెలియజేసింది. తర్వాత పోలీసులు తిరుగుతున్నారని చెప్పి ఆమెను ఇంటికి పంపేసి ఇతను పారిపోయినట్లు తెలియజేసింది. ఇంకా ఇతని కోసం మన టీములు తిరుగుతున్నాయి, ఎటు వయసులో మనం పట్టుకోవాలని చెప్పి మన టౌన్ సిఐ గారు విశ్వం గారు, వాళ్ళ ఎస్ఐ గారు జగన్మోహన్ వీళ్ళు టీములుగా ఏర్పడి ఇతని కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇతను ఎట్లా మనం దొరికిపోతామని చెప్పి ఈరోజు పోలీస్ స్టేషన్కి వచ్చి మన కొవ్వూరు పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. మేము ఈరోజు అరెస్ట్ చేసి అతన్ని రిమాండ్కి పంపిస్తున్నాం. ఇది అదే కాలేజీలో చదివే అమ్మాయిని అదే కాలేజీలో పనిచేసే లెక్చరర్ కానీ యాజమాన్యం కానీ మరే విధమైన ఎంప్లాయీ కానీ ఈ విధంగా చేస్తే పోక్సో యాక్ట్ అంటే చిన్నపిల్లలు 18 సంవత్సరాల లోపు అమ్మాయిలకి వర్తించే ఒక సెక్షన్ ఉంది. దాని ప్రకారం కేసు కట్టే అతని మీద చాలా పెద్ద కేసు అది. ఇతను ఈరోజు రిమాండ్ పంపుతున్నాం, కోర్టులో ప్రొడ్యూస్ చేసి తర్వాత మనం బెయిల్ కూడా రాదు ఇతనికి, రాజమండ్రి సెంట్రల్ జైలుకి అప్పచెప్తాం. ఈ కేసు కూడా బలమైన కేసు, ఇతనికి 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. మనం అన్ని విధాలుగా కూడా ఇతనికి తగిన శిక్ష పడేలాగా ప్రాసిక్యూషన్ ఎక్కడ ఫెయిల్ అవ్వకుండా మనం యాక్షన్ తీసుకుంటాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.